కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లో ఇందిరానగర్ బస్తీవాసులు 17 లక్షల రూపాయలతో మంజూరు చేసిన డ్రైనేజీ నిర్మాణ పనులను వాటర్ వర్క్స్ అధికారులు ఆపివేశారని ఆగ్రహం తెలిపారు. తమ బస్తీలో 1620కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలుపగా, పనులు మంజూరు చేసిన వెంటనే ఐజీపీఎల్ అధికారులు పనులను ఆపివేశారని ఆరోపించారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ₹1 ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 3 కోట్లతో కలిపి 4 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది పైప్ లైన్ ఇంకొకటి ఏదో అయిపోతుంది. ఒకటి ఏంటంటే కుటుంబాలు పెద్దగా ఉన్న దగ్గర కొద్దిగా ఎక్కువ జాగా వాళ్ళకి కేటాయించడం జరిగింది, కొద్ది తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చడం జరిగింది. దాన్ని ఏదో వ్యాపారం చేస్తున్నాం అది చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు ఈ ఐడిపిఎల్కి ఏదో లావాదేవీలు జరగకపోవడం వల్ల మమ్మల్ని ఎలివేట్ చేస్తారు. వాళ్ళ లావాదేవీలు ఏమన్నా ఉంటే మాలాంటి వాళ్ళ మీద కాదు చూపించడం. వాళ్ళు వాస్తవంగా ఏదైనా ఉంటే వాళ్ళతో ఐడిపిఎల్ కంపెనీలతో కూర్చొని, ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మేము ఇన్నేళ్ళ నుంచి డెవలప్ చేసుకున్నప్పుడు ఐడిపిఎల్ రాకుండా గతంలో ఒక జీఎం రాజుగారు అని ఉండే, అతను ఇట్లే అడ్డుపడుతుండే, అతనికి క్యాన్సర్ దొరికింది, అతను వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్క 6 నెలలకు ఒక జీఎం వస్తాడు. ఆ జీఎం వచ్చినప్పుడల్లా ఈ ఆరోపణలు పెట్టడం, వాళ్ళకి ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడల్లా మా బస్సుని ఎలివేట్ చేయడం. ఇంద్రనగర్ బస్సు అనేది సమయంలో బీజేపీ దత్తాత్రేయ గారు కూడా తిరిగారు. 3-4 సార్లు బస్సుకి వచ్చారు, 3-4 సార్లు ఎంపీగా అయ్యారు. ఆయన కొన్ని వసతులు కల్పించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మా బస్తీని మొత్తం పర్యటించి ఎలక్షన్ ముందు తిరిగారు. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వచ్చేసి మా బస్తీని అంతా చూసి ₹1 శాంక్షన్ చేయడం జరిగింది. ₹1 శాంక్షన్ చేయడం వల్లనే మేము డ్రైనేజీ సహకరించండి, అందరు ప్రెస్ వాళ్ళు కూడా సహకరించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు, 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వాళ్ళు. ఎవరి ప్రణయం లేదు ఇక్కడ, ఎవరు కబ్జా చేసుకుంటలేరు. వాస్తవాలు వచ్చి చూసి ప్రెస్ వాళ్ళు రాస్తే బాగుంటుంది. దయచేసి అందరికీ మేము మా ద్వారా గరీబోళ్ళ ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం. ప్రెస్ వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ దీన్ని రాజకీయం చేయకండి. మా బతుకులు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాం మేము, దాన్ని కూడా చేయకుండా కొన్ని రాజకీయ శక్తులు ఎవరు అడ్డుపడుతున్నట్టుంది. దయచేసి మా మీద దయ ఉంచి మాకు డెవలప్మెంట్కి సహకరించండి తప్ప అవాస్తవాలు చెప్పి దాన్ని ఆపడానికైతే చేయకండి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.